ప్రభువైన యేసుక్రీస్తు నామములో వాక్యం వినడానికి కూడి వచ్చిన దైవ సేవకులు, విశ్వాసులు, సమస్త పరిశుద్ధులను బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మనం దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినటకు మీరందరూ కూడి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. వినుచున్న వర్తమానముల ద్వారా మీరు చాలా దీవించబడుతున్నారు, బలపరచబడి ఎక్కువ వాక్యం నేర్చుకొని ఇంకెక్కువ ప్రభువులో స్థిరులుగా ఉండడానికి, ఇంకా ఎక్కువ పరిచర్య చేయడానికి, ప్రభు కొరకు ఎక్కువ జీవించడానికి దేవుని వాక్యం మిమ్మల్ని నడిపిస్తుంది. అట్టి దేవుని వాక్యాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడి వచ్చినందుకు మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నాను. ప్రియులారా, గత దినముల్లో నోవాహు కొరకు ఎన్నో విషయాలు మీకు చెబుతూ వస్తున్నాను. తన జీవితంలో క్రైస్తవ లోకానికి జలప్రళయం వస్తుంది, వాడు కట్టమన్నాడు, వాడు కట్టాడు, వాడిలోకి వెళ్ళారు, నీరు ఎండిపోయింది, తిరిగి భూమి మీదకి వచ్చారు. ఇంతవరకే ఇంచుమించులో తెలుసు. ప్రియులారా, దాంట్లో ఎన్నో విషయాలు దాగినట్లుగా నేను మీకు చాలా లోతుగా వెళ్ళైనప్పటికీ మీకు అర్థమయ్యే రీతిలో నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నానని, ఉపదేశం చేస్తున్నానని నేను నమ్ముతున్నాను. అయితే వాటిలో కొన్ని ఆ డేట్స్, వారు జీవించిన జీవితాలు, ఒకరి తర్వాత ఒకరు జీవించిన విధానాలు, వారి మధ్యలో ఉన్న సంవత్సరాల వ్యధి, ఇవన్నీ కూడా చాలా హృదయం దగ్గర పెట్టుకొని వింటే తప్ప అర్థం కాదు. అయినా మీలో చాలామంది వాక్యాన్ని గ్రహించుకుంటున్నారు. దాని కొరకై దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి కాస్త వెనక్కి వెళ్దాం. ఈ రోజున ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతున్నాం. చల్లపోటున ఆదామును అతని భార్యయు తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరం విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కొనగా. 9వ వచనం, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నావా? నేను చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి నిన్ను మేము స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం తండ్రి. ఘనతకు యోగ్యుడు, పూజనీయుడు, స్తోత్రహరుడు, పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు నాయన. నువ్వు నీతి స్వరూపుడిని తండ్రి, పరిశుద్ధుడివిని తండ్రివి నాయన. మాకు తండ్రిగున్న ఇశ్రాయేలు దేవా, నువ్వు నిరంతరం స్తోత్రహరుడు, స్తుతులకు పాత్రుడు. అందుకే నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తున్నాం ప్రభా. ఈ రోజున ఇండియా దేశములో, తెలంగాణ, ఆంధ్ర, ప్రపంచమంతట్లో నీ వాక్యం వింటున్న నీ బిడ్డల కొరకు, దైవ సేవకుల కొరకు, సమస్తమైన పరిశుద్ధుల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. మహిమ, ఘనత, ప్రభావం పొందమని, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుడు మానవుడితో మాట్లాడుట
ఎంత శ్రేష్టమైన విలువైన అమూల్యమైన మాటో వినండి. మొదటి తిమోతి పత్రికలో 3:16 ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహిస్తూ ఉన్నారు. ఎవరు సమీపింపరాని తేజస్సులో. నేను ఆ వాక్యం చదువుతానండి. ఇవి ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తూ వహిస్తున్నారు. ఏ మానవుడు ఆయన్ని సమీపించలేరు. ఆ మహాదేవుడు ఆదాముతో ఏదేని తోటలో చల్లపూటన సంచరిస్తూ నడుస్తూ ఆదాముని పిలుస్తున్నాడు. ఆదామా, నీవెక్కడున్నావు? ఇది చాలా సుదీర్ఘమైన వర్తమానాలు ఇవన్నీ కూడా. నీవెక్కడున్నావు ఆదాము? ఇవన్నీ ఎక్కడున్నావని అన్న ప్రసంగం నాది కాదు, వర్తమానం కాదు. దేవుడు ఒక మనుషుడితో ఒక మానవుడితో మాట్లాడడం, ఒక సామాన్యమైన మనిషితో మాట్లాడడం ఎంత ప్రాముఖ్యమైందో ప్రియులారా, ఎంత ప్రాముఖ్యమైందో. ఓ సామాన్యమైన జనుడితో, మానవుడితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒక్క నిమిషం. రాలేదు. దేవుడు మానవుడితో మాట్లాడడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. ఆ దేవాతి దేవుడు, ఏ మానవుడు ఎవరు సమీపింపరాని తేజస్సులో, ఆ మహామహిమలో, మహామహిమేశ్వరులో, కోట్ల కొద్ది దూతల మధ్యలో అత్యున్నతమైన సింహాసనములో, మహిమగల సింహాసనం, కృపగల సింహాసనం, ధవలు సింహాసనం, నీతి సింహాసనం, మహామహిమగల సింహాసనం మీద ఆ మహోన్నతుడైన దేవుడు ఆ సింహాసనశీనుడై ఉంటాడు. ఆ దేవుని ఎవరూ సమీపింపలేరు. ఆ దేవాతి దేవుడు ప్రియులారా ఒక మనిషితో మాట్లాడమనేది ఎంత ఆశ్చర్యమో చెప్పను. దేవుడైన యెహోవా చల్లపూటన ఏదేని వనములో, ఏదేని తోటలో సంచరిస్తూ ఆదాము అని పిలిచాడు. బాబా, దేవుని స్వరం ఎంత గంభీరమైందో. తండ్రి అయిన దేవుని స్వరం అతి గంభీరమైంది, మెజెస్టిక్, వెరీ ఫెంటాస్టిక్, అద్భుతమైనది, మహాద్భుతమైనది. 29వ కీర్తనలో మాట, దేవుడు మాట్లాడిన స్వరం గంభీరమైన స్వరముతో, యేసుప్రభు మధురమైన స్వరంతో మాట్లాడతాడు.
పరిశుద్ధాత్ముడు ఒక మనుషు వలె మాట్లాడతాడు సామాన్యంగా. ఆ దేవుడు చల్లపూటన వచ్చి, ఆదాము నీవెక్కడున్నావు? ఈ మాటకు మనం ధైర్యం తెచ్చుకోవాల్సిన ఆ విధానం ఏమిటంటే, ఎవరో సమీపింపరాని తేజస్సులో మహాదేవుడు నివసిస్తున్న దేవుడు ఒక మనుషుడితో మాట్లాడతాడు. ఆదాముతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడతాడనే గొప్ప ధైర్యం, గొప్ప విశ్వాసం, గొప్ప నిరీక్షణ. యు హ్యావ్ గ్రేట్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. దేవుని యందు గొప్ప విశ్వాసం మనకుంది. దేవుడు నాతో కూడా మాట్లాడతాడని. దేవుడి దినాల్లో, ఎంచి దినాల్లో, ఆఖరి దినాల్లో అనేక రీతులుగా దేవుడు మాట్లాడతాడు. ఇదిగో మొట్టమొదటి దేవుని వాక్యము ద్వారా మాట్లాడతాడు. వాక్యము రాయబడిన వాక్యము ద్వారా, దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా పలికించిన మాటల ద్వారా, ఈ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు. తర్వాత ఆయన స్వరము ద్వారా మాట్లాడతాడు. ఆయన స్వరం గంభీరమైన స్వరం, మెల్లనైన స్వరం, మధురమైన స్వరం. ఆయన మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, స్వరము ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, స్వప్నముల ద్వారా మాట్లాడతాడు. ఆయన ఇష్టం ఎలా మాట్లాడినా పర్లేదు, కానీ దేవుడు మనిషితో మాట్లాడతాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. ఆనాడు ఆదాముతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడతాడు. అగ్ని పొదలో ఉండి మోసెస్ అని పిలిచిన దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు, అబ్రహాముతో మాట్లాడిన దేవుడు. ఆదికాండం 17వ మొదటి వచనంలో, అబ్రహాము నేను సర్వశక్తిగల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండమన్నాడు. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఈనాడు నీతో మాట్లాడతాడు. రాయబడిన వాక్యంతో మాట్లాడతాడు, స్వరము ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తుల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. ఎన్నో రీతిలో మాట్లాడతాడు ఆయన. అది ఎంత గొప్ప ధైర్యం మనకు కలిగింది. అవును, ఆదాముతో మాట్లాడిన దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహాంతో మాట్లాడిన దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషేకి మధ్యలో ఉన్న, అబ్రహాంకి మధ్యలో ఇస్సాకుతో మాట్లాడాడు. ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకుతో మాట్లాడాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబుతో మాట్లాడాడు. పరలోకం నుంచి ఒక నిశ్చయం దిగొచ్చి యాకోబు ముందు నిలబడింది. దానిపైన దేవతలు ఎక్కుతూ దిగుతున్నారు. దానిపైన తండ్రి అయిన దేవుడు నిలబడి ఎంతో గంభీరమైన స్వరముతో మాట్లాడాడు. ఇదిగో నువ్వు వెళుతున్న స్థలానికి నేను నీతో వస్తాను, నిన్ను అక్కడ ఆశీర్వదిస్తాను, మళ్ళా తిరిగి ఈ దేశాన్ని తీసుకొస్తాను, అంతవరకు నిన్ను విడిచిపెట్టనని యాకోబుతో కళ ద్వారా మాట్లాడాడు, స్వప్నం ద్వారా మాట్లాడాడు. అవును, యాకోబుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు, నాతో కూడా మాట్లాడతాడు. ప్రియులారా, ఈ విషయం అర్థం చేసుకోండి. దేవుడు మాట్లాడుచున్న దేవుడు, మనం ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు, మనం ఆరాధించే దేవుడు మాట్లాడుచున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తూ ఆరాధిస్తూ సేవిస్తున్న దేవుడు సజీవుడైన వాడు, సృష్టికర్త అయిన వాడు, ఆ సృష్టికి ఆది సంభూతుడైన వాడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన వాడు మన దేవుడు. ఆయనకి ఆది లేదు, అంతం లేదు, ఆది అంతం లేని దేవుడు మన దేవుడు. మన దేవుడు పితరులతో మాట్లాడే దేవుడు మనతో మాట్లాడతాడండి. అవును, ఈరోజు నీతో కూడా మాట్లాడతాడు. ఈరోజు ఇప్పుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. దైవ సేవకు నిలబెట్టుకొని వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు.
ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు, స్వరము ద్వారా మాట్లాడతాడు, స్వప్న కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు. దేవుడే నీతో స్వరమించి వినిపించి మాట్లాడతాడు. ప్రియులారా, నీకెంత ధైర్యం! అవును, క్రైస్తవ లోకానికి యేసు క్రీస్తు రక్తంలో కడగబడి రక్షించబడిన ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకుడికి ఎంత ధైర్యం అంటే, నేను ఆరాధించిన దేవుడు, నేను నమ్మిన, నేను అంగీకరించిన సొంత రక్షకునిగా అంగీకరించిన నా ప్రభు అయిన క్రీస్తు, పునరుద్ధరణ క్రీస్తు నాతో మాట్లాడతాడు. అవును, క్రీస్తు ప్రభు నీతో మాట్లాడతాడు, దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రకటన 1:18 వచనంలో మాట్లాడు, ఇదిగో నేను మృతున్నైతిని గాని యుగ యుగములు సజీవునై ఉన్నాను. అబ్బాబాబా, యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. ఎబ్రీ పత్రిక 13:5 ఆయన నిన్న నేడు నిరంతరం ఉండేవాడు, నిన్న నేడు నిరంతరం ఉండే దేవుడు ఆయన. ప్రకటన 1:8 అల్పయు ఓమేగయు వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండువానైన సర్వాధికారి అయిన ప్రభు సెలవిస్తున్నాడు. వర్తమాన కాలంలో, జరిగిపోయిన కాలంలో, జరుగుచున్న కాలంలో, జరగబోచున్న కాలంలో జీవించే దేవుడే మన దేవుడు. మన దేవుడు మాట్లాడుచున్న దేవుడు, మన దేవుడు కదలాడుతున్న దేవుడు, మన దేవుడు సర్వ విశ్వం అంతట్లో వ్యాప్తి అయిన దేవుడు, సర్వాంతరి అయిన దేవుడైన, సర్వ సృష్టికర్త అయిన దేవుడైన. నేను ఎంత ధన్యుణ్ణంటే, నీవు ఎంత ధన్యురాలు అంటే, మన దేవుడు మాట్లాడుతున్న దేవుడు. చల్లపోటన నిశ్శబ్దంగా, చల్లపోటన నిశ్శబ్దంగా ఉన్న సమయంలో దేవుడైన యెహోవా తోటలో సంచరిస్తూ ఉన్నాడు, తోటలో నడుస్తున్నాడు. అబ్బాబా, ఆ మహిమగల సింహాసనం విడిచిపెట్టి, ఆ మహామహిమను విడిచిపెట్టి భూమి మీద ఉన్న ఏదేం తోటలోకి వచ్చి చల్లపోటన ఆయన సంచరించడం, ఆయన నడవడం ఎంత ప్రాముఖ్యమైందని. కొత్త నిబంధనలో ఒక మాట గుర్తుకు వస్తుంది. లోకాసు వార్త 19 ఆయన సంచరించుచు యెరికో పట్టణము గుండా వెళ్ళెను. దేవాతి దేవుడైన సర్వసృష్టికర్తని యేసు క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చి, మానవ రీతికి లోకానికి వచ్చి, మానవ రూపంలో వచ్చి, ఈ లోకానికి వచ్చి, మానవ అవతారం ఎత్తి మానవులను రక్షించడానికి వచ్చి, శాపగ్రస్తమైన, చెడిపోయిన, శపించబడిన ఆ యెరికో పట్టణంలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఏదేం తోటలో దేవుడు సంచరిస్తున్నాడు, శాపగ్రస్తమైన ఆ యెరికో పట్టణంలో క్రీస్తు సంచరిస్తున్నాడు. ఈరోజు నీ ముందున్నాడు ఆయన. ఏదేం తోటలో సంచరించిన దేవుడి యెరికో పట్టణంలో, శాపగ్రస్తమైన పట్టణంలో సంచరిస్తున్న క్రీస్తు ప్రభు ఈ రోజున నీ ముందున్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. కనుక చల్లపోటున దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు చాలా ధైర్యం మనందరికీ. దేవుడు అనేక దేశముల కొరకు నాతో బయలుపరిచాడని. ప్రియులారా, అవి ఇప్పుడు చెప్పడానికి వల్ల పడగాని ఎన్నో దేశాల కొరకు దేవుడు బయలుపరిచిన, దేవుడు తెలియజేసిన ఆయన స్వరముతో మాట్లాడే విధానం చూస్తే నాకెంతో ఆశ్చర్యం అవుద్ది. ఒకరోజు నా ప్రభువు నాకు మాట్లాడుతున్నాడు. ఒక రకమైన ప్రజలను ముందుకు తీసుకొచ్చాడు. ఆ ప్రజలు ఎర్రని తెల్లని జార్లు ఉంటాయి, జీర్లు అంటారు, స్ట్రైప్స్, ఇలా సెక్స్ కదండి, నిలువుగా ఉంటాయి. అది ఇక్కడి నుంచి ఇంతవరకే, ఇక్కడ కింద ఒకటి, కింద మోకాల వరకు డ్రెస్, అది ఎరుపు నలుపులో ఉంటుంది. ఆ డ్రెస్సులు వేసుకున్న మనుషులు నా ముందుకు వచ్చి నిలబడ్డారు. నేను కళ్ళు తెరిచి చూస్తున్నాను, వారు కనబడుతున్నారు. నేను మరలా కళ్ళు ముడుచుకున్నాను, మరలా కనిపిస్తున్నారు. మరలా కళ్ళు తెరిచాను, కనిపిస్తున్నారు. కళ్ళు మూసాను. అలాగా 2-3 సార్లు కళ్ళు తెరిచి కళ్ళు మూసి నేను చూస్తున్నాను. అప్పుడు నేను ప్రభువుని అన్నాను, ప్రభువా, ఎవరు ఈ ప్రజలు? ఎందుకు నాకు చూపిస్తున్నావు? దర్శనం కాదండి, దర్శనం అయితే కళ్ళు మూసుకుంటే కనబడతారు, కళ్ళు తెరిస్తే కనబడ్డం. స్వప్నమైతే నిద్రలో కనిపిస్తారు, మేలుకుందో కనపడరు. ఇది రెవల్యూషన్, ప్రత్యక్షతలు అంటారు. ఈ ప్రత్యక్షతలు అనేది కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా కనిపిస్తారు.
ఆ దేశం యొక్క ప్రజలు వచ్చి నా ముందు నిలబడ్డారు. నేను వాళ్ళని చూస్తున్నాను. కళ్ళు మూస్తుంది కనబడుతున్నారు, కళ్ళు తెరిస్తే కనబడుతున్నారు. అప్పుడు ప్రభువుని అడిగాను, ప్రభువా ఏంటి వీరు ఎవరయ్యా అని అడిగాను. అప్పుడు ప్రభువు చెప్పాడు, ఈ ప్రజలు స్కాట్లాండ్ దేశానికి చెందినవాడు. దీస్ పీపుల్ బిలాంగ్ టు స్కాట్లాండ్. యు స్టార్ట్ మినిస్ట్రింగ్ స్కాట్లాండ్. ఈ ప్రజలు స్కాట్లాండ్ దేశస్థులు. నువ్వు స్కాట్లాండ్లో సేవ ప్రారంభించమన్నాడు. స్కాట్లాండ్ ఏంటో ఆ దేశం ఏంటో నాకు అసలు తెలియదు. ప్రియులారా, రెండవ రోజున మరలా ఉదయకాల సమయంలో అలాంటి దర్శనం ఒక రకమైన ఫ్లవర్ చూపించాడు. ఒక రకమైన ఫ్లవర్, చాలా మంచి కలర్స్ అండి. ఆ ఫ్లవర్ చూపించాడు. మళ్ళీ నేను చూస్తున్నాను, తెరుస్తున్నాను, కళ్ళు మూస్తున్నాను, కనిపిస్తున్నాయి. అప్పుడు మళ్ళా ప్రభుని అడిగి, ప్రభు ఈ ఫ్లవర్స్ ఏంటి చూపిస్తున్నానంటే, దిస్ ఫ్లవర్స్ ఆల్సో బిలాంగ్ టు స్కాట్లాండ్. ఈ పువ్వులు కూడా స్కాట్లాండ్ దేశానికి చెందినవే. నీవు స్కాట్లాండ్లో సేవ ప్రారంభించమన్నాడు. ప్రియులారా, మొట్టమొదటి నేను స్కాట్లాండ్ దేశానికి వెళ్ళినప్పుడు ఆ ఫ్లవర్స్ కనిపించాయి. నేను చూసినవి, ప్రభు నాకు చూపించినవి. తర్వాత అక్కడ ఒక క్యాజువల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూసి వచ్చాం. ఆ పట్టణానికి వెళ్ళాం, తిరిగి వచ్చాం. రెండోసారి కూడా స్కాట్లాండ్కి వెళ్ళినప్పుడు ఆ స్కాట్లాండ్లో ఎడిన్బర్గ్ అంటారు, ఎడిన్బర్గ్. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ క్యాజువల్ కోట దగ్గర ఒక రకమైన పెద్ద షాపింగ్ సెంటర్ ఉంది, షాపింగ్ మాల్. ఆ షాపింగ్ మాల్కి వెళ్ళండి. అక్కడ పెద్ద మిషన్ తిరుగుతూ ఉంది, పెద్ద మిషన్ తిరుగుతుంది. తర్వాత అక్కడ ఒక రకమైన డ్రెస్సెస్ ఉన్నాయి. ఆ డ్రెస్సులు ఫోటో వేసుకుని ఫోటోలు దిగుతున్నారు. $160 ఆ ఫోటో ఆ బట్టలు వేసుకుని ఫోటో తీసుకుంటే. అయితే ప్రియులారా, ఆ డ్రెస్సులు నేను చూసినప్పుడు నాకు ప్రభువు చూపించిన డ్రెస్సులే. నేను అడిగాను, ఏంటి డ్రెస్సులు ఏంటి, ఇదేంటి అడిగితే, పూర్వీకులు స్కాట్లాండ్ వారు ఇదే డ్రెస్సులు వేసుకున్నామని చెప్పారు. ఓ ప్రభా, నువ్వు చూపించింది ఇదేనా అనుకున్నాను. ఇలాంటివి చెప్పుకొని పోవాలంటే ఎన్నో ఉన్నాయండి. ఎన్నో దేశాల కొరకు దేశ ప్రజలు నా దగ్గర తీసుకొచ్చేవారు. ఆ దేశాల్లో సేవ ప్రారంభించమన్నారు. అలాగే భాషరాని ప్రాంతాలకు తీసుకెళ్తాను ప్రభు చెప్పారు. నేను నా సంఘం చెప్తే అప్పుడు సంఘంలో చాలామంది నమ్మలేదు, ఎందుకంటే నాకు హిందీ రాదు, తెలుగు తప్ప ఏమి రాదు. ఏంటి భాషరాని ప్రాంతాన్ని తీసుకెళ్తాడా అని సరిగ్గా ఒక రకంగా. కానీ అనర్థ కాలంలో దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. పంజాబ్ పఠాన్కోట్ తీసుకెళ్తే అక్కడ ఎంతో గంభీరంగా దేవుడు నన్ను వాడుకున్నాడు. కెప్టెన్ సామ్యూయల్ గారు మహాసభల్లో ప్రభు నన్ను వాడుకున్నాడు. ఆ తర్వాత ఇంకా బొంబాయి గురించి ప్రభు మాట్లాడు. బొంబాయికి వెళ్ళమన్నాడు. బొంబాయికి వెళ్ళి సేవ ప్రారంభించాను. ప్రియులారా, అనేక రాష్ట్రాల గురించి ప్రభు మాట్లాడాడు. ఇండియా దేశం అనేక రాష్ట్రాల గురించి ప్రభు మాట్లాడాడు. ఆ రాష్ట్రానికి వెళ్ళి సేవ ప్రారంభించాం. బొంబాయిలో సేవ ప్రారంభించమన్నాడు. సేవ ప్రారంభించి కొద్ది రోజులకి దగ్గర ఇప్పుడు ప్రియులారా 7-8 మంది దేవుని సేవకులు బొంబాయి మహానగరంలో, అలానే భీవండ్లో, సోలాపూర్లో పరిచర్య చేస్తున్నారు. ఇలాంటి చెప్పవలసి చాలా ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే మాటలు, ఆదాముతో దేవుడు మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. ఆదాము దగ్గర చల్ల పోట్న దేవుడు వచ్చి ఆదాం వేర్ ఆర్ యు అని అడిగాడు. ఆదాము ఎక్కడున్నావు అని పిలిచాడు దేవుడు. ఎంత ఆశ్చర్యం అండి. ఈరోజు కూడా నీవు ఎక్కడున్నావు అని అడగడు ఆయన, నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నావు, ఆయన సన్నిధిలో దేవుని వాక్యం అంగీకరిస్తున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, ఎంతో శ్రద్ధగా వింటున్నావు. ఆదాము నువ్వు ఎక్కడున్నావు అన్నట్టు మాట్లాడు, కానీ నా కుమారుడు ఇదిగో నీతో మాట్లాడుతున్నాను, ఇది నా స్వరమే, నీతో కూడా నేను మాట్లాడతానని నీతో మా ప్రభు మాట్లాడుతున్నాను. ప్రియులారా, అది మొట్టమొదట దేవుడు ఆదాముతో మాట్లాడాడు. రెండో విషయం ఏబేలు, అది ఆదికాండం ఏబేలు ద్వారా దేవునికి ఇష్టమైనవి ఇవ్వడం, ఒక మనుషుల చేత దేవుడు అర్పించే అర్పణను దేవుడు అంగీకరిస్తాడు అన్న విషయం ఏబేలి అర్పణ ద్వారా మనం గ్రహించగలుగుతాం. ప్రియులారా,
ఎంత విలువైంది. దేవుడు మాట్లాడతాడు ఒక మనిషితో అన్న సంగతి ఆదాముతో దేవుడు మాట్లాడే విషయంలో మనకు అర్థమవుతుంది. దేవుడు నాతో కూడా మాట్లాడతాడు, మానవుడితో మాట్లాడతాడు, ధైర్యం కలిగింది. అలాగని ఏబేలు యొక్క శ్రేష్టమైన ఆ గొర్రె పిల్లలు లేదా ఆ గొర్రెలు లేదా గొర్రె పిల్లలు లేకపోతే ల్యాంప్స్ అవి తీసుకొచ్చి దేవునికి అర్పించినప్పుడు దేవుడు వాటిని అంగీకరించాడని. అంటే మనము కూడా హృదయార్పణ అర్పించినప్పుడు మనము కూడా దేవుడికి ఏదైనా అర్పిస్తే దేవుడు అని అంగీకరిస్తాడు. గమనించండి, దేవుని అంగీకరిస్తాడా అంటే అంగీకరిస్తాడు. ప్రియులారా, అది ఏబేలు అర్పణ ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. ఆయన అర్పణ ఏ రీతిగా దేవుడు లక్ష్య పెట్టి దాన్ని అంగీకరించాడో ఈరోజు నువ్వు దేవునికి ఏది అర్పించినా దాన్ని అంగీకరిస్తాడు. ఓ మాట చెప్పాలన్నా, రోమాపత్రిక 12వ అధ్యాయంలో సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించండి. సజీవ యాగముగా మీ శరీరాన్ని, మీ జీవితాలని, మీ హృదయాలను, మీ మనసులను, మీ జీవితానికి అప్పగించండి. ఆయన అంగీకరిస్తాడు దాన్ని. అవును, సజీవ యాగముగా ప్రభుకి మనం సమర్పించుకోవచ్చండి. ఇదిగో ప్రభువా, నేను సంపూర్తిగా నీ సేవ చేస్తాను ప్రభువా, నన్ను నేను అంకితం చేసుకున్నానయ్యా, నా జీవితాన్ని చేతుల్లో పెడతాను ప్రభువా, నన్ను మనుషు ప్రభువా అంటే దేవుడు ఆయన చేతులన్నీ తీసుకుంటాడు. నీకు చదువున్నా రాకపోయినా, విద్య ఉన్నా బుద్ధి ఉన్నా లేకపోయినా, పల్లెటూరు అయినా పట్టణంలో ఉన్నా, ఏ దేశం ఉన్నా, ఎక్కడున్నా, నీకు విద్య ఉన్నా బుద్ధి ఉన్నా, నీకు జ్ఞానం ఉన్నా జ్ఞానం లేకపోయినా, నీకు తలంతున్నా తలంతో లేకపోయినా, నువ్వు ఎటువంటి వ్యక్తివైనా సరే నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెడితే ఇదిగో ప్రభువా, సంపూర్తిగా నీ సేవ చేస్తానయ్యా, నీ పాదసేవ చేస్తాను ప్రభువా, నేను సువార్త ప్రకటిస్తూ నీ కొరకు జీవిస్తాను ప్రభువా, ఇదిగో ప్రభువా నా జీవితం అంటే నీ జీవితాన్ని అమాంతంగా నా ప్రభు అంగీకరిస్తారండి. అర్పిస్తావా మరి? విశ్వాస అర్పిస్తావా నీ జీవితం సజీవయాగంగా? అయ్యో బాబో, అంత పెద్ద సేవకులు కనుక వారు సేవ చేస్తారు, వారు గొప్ప దర్శనం ఉంది, గొప్ప పిలుపు ఉంది, వారు అపోస్తుల్లో లేక గొప్ప సేవకులు కనుక ఆ సేవకులు సేవ చేయగలరు, కానీ నేను సేవ చేయగలనా అనుకుంటావు. అలా అనుకోవాల్సిన అవసరం లేదు. గొప్ప సేవకులు కూడా నీలాంటి వాళ్ళే, నీలాంటి బలహీనులే, నీలాంటి తలంతులు లేని వాళ్ళే, నీలాంటి వరాలు లేని వాళ్ళని దేవుడు ఆయన చేతిలో తీసుకొని అంగీకరించి గొప్ప యోధులుగా, గొప్ప సేవకులుగా ఆయన పాద సేవ చేసి వందల వేల సంఘాలు కట్టివారుగా దేవుడు వారిని సిద్ధపరిచాడు. ఈ రోజున నిన్ను కూడా సిద్ధపరుస్తాడు. ఏబేలు అర్పణ ద్వారా నీ అర్పణ కూడా అంగీకరిస్తాడు. నీవు ఏది ఇచ్చినా అంగీకరిస్తాడండి. నీవెంత బలహీనుడువో, ప్రభా నేను నత్తివాడిని ప్రభా నాకు చదువు రాదయ్యా, ప్రభా నాకు విద్య లేదయ్యా, ప్రభా నాకు పాండిత్యం లేదయ్యా, ప్రభా నాకు ఏది విద్య బుద్ధులు లేవయ్యా, నాకు కనీసం తలంతులు లేవయ్యా, ఒక పాట పాడలేను, ఒక చిన్న సాక్ష్యం చెప్పలేనయ్యా, ఆ స్టేజ్కి ఎక్కితే నేను వణికిపోతానయ్యా అని నువ్వు భయపడితే నీవే కావాలయ్యా. దైవ సేవకులు ఎవరిని అడగండి, వారు ఇదే సాక్ష్యం చెప్తారు. పాట పాడాలంటే భయం, వాక్యం చెప్పాలంటే భయం, సాక్ష్యం చెప్పాలంటే భయం, ఎంతో భయపడిపోయారు. అయితే అటువంటి వాళ్ళతో దేవుడు మాట్లాడినప్పుడు, వారి జీవితాలు ప్రభు చేతుల్లో పెట్టినప్పుడు ప్రియులారా, ఎంత గంభీరంగా దేవుడు వాడుకుంటాడో నేను చెప్పను. వారిని గొప్ప యోధులుగా సిద్ధపరుస్తాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప సేవకులుగా దేవుడు సిద్ధపరుస్తాడు. దైవజనుడు భక్ష్యం గారిని సిద్ధపరచలేదా? ఆయన ఒక ఇంజనీర్ చదువుకున్నారు లండన్లో, ఆయన సిద్ధపరిచాడు. డాక్టర్ బిల్లిగ్రహం గారు వ్యవసాయదారు, కుటుంబీకుడు, అయితే ఆయన సిద్ధపరచలేదా? జిఆర్ లార్న్ గారు ఆయన పెద్ద చదువుకున్నారు, ఆయన సిద్ధపరచలేదా? ఇంకా చదువు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులారా. పిఎం సామీల్ గారు, ఏసన్న గారు, ఎంతమంది చెప్తామని చెప్పండి. వారి జీవితాల గురించి చెప్తుంటే ఏసన్న గారు పాట పాడమంటే పాట వస్తుంది ఆయనకి, అప్పుడు రాదు. పరంజ్యోతి గారి ప్రసంగం వస్తుంది, రాదు. మలుచుకున్నారు దేవుడు, వారు మారుకున్నారు.
సామ్యూయల్ గారు గొప్ప సేవకుడిగా చేశారు. ప్రపంచంలో అనేక మంది దైవ సేవకులందరూ కూడా వారిని దేవుని చేతులు పెట్టినప్పుడు వారిని దేవుడు సిద్ధపరిచి వారిని అంగీకరించి గొప్ప నాయకులుగా దేవుడు సిద్ధపరిచాడు. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన గొప్ప స్వార్థకులుగా దేవుడు వారిని సిద్ధపరిచాడు. వందల సంఘాలు కట్టేవారుగా, వేల సంఘాలు కట్టేవారుగా, దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించేవారుగా సిద్ధపరిచాడు. అంతకెందుకండి, నేను ఒక పల్లెటూరు విశాఖపట్నం జిల్లాలో తుని పాకిరేపేట దగ్గర చిన్న గ్రామం గునుపూరి అనే చిన్న గ్రామం. ఆ గ్రామంలో పుట్టిన నన్ను ప్రభువు రక్షించిన తర్వాత ఒక రాత్రి నన్ను దర్శించి నా పాపం కడిగిన తర్వాత గొప్ప రక్షణ ఆనందం నా జీవితంలో ప్రవేశించినప్పుడు, అది వరకు నేను విగ్రహార్థకుడు ఉన్న సమయంలో ఎన్నడూ లేని సంతోష సమాధానం ఆ రోజున ప్రభువు నాకు అనుగ్రహించినప్పుడు, ప్రియులారా, నా జీవితాన్ని ఆ రోజున ప్రభువుకు అప్పగించాను. అటువంటి పల్లెటూరులో పుట్టిన విద్యాహీనుడైన నన్నే ప్రపంచ దేశాలు తీసుకెళ్ళి, నన్నే ఇండియా దేశం అనేక రాష్ట్రాలు తీసుకెళ్ళి వాడుకుంటే, నిన్ను వాడుకోరా సహోదరుడా, నిన్ను వాడుకోరా సహోదరి, రా ఇప్పుడు రా. ఏబేలు తెచ్చిన అర్పణ ప్రకారంగా అసలు నీ జీవితాన్ని అర్పణ తెచ్చేసే ప్రభు చేతులు పెట్టు. దేవునికి వయసుతో నిమిత్తం లేదు. ఒకవేళ నీ పెద్ద వయసు మీరిపోయినా, ఒక 70 సంవత్సరాలు 60 సంవత్సరాల వయసు నిండినా, యవనస్తుడివైనా బాలుడివైనా, స్త్రీ అయినా పురుషుడివైనా, ఎవరైనా పర్లేదు, ఈ రోజున నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెడితే చాలు, నిన్ను సిద్ధపరుస్తాడు ఆయన. ఆయనకి వయసుతో నిమిత్తం లేదు, స్త్రీ పురుషుల నిమిత్తం లేదు, ఆయనకి బలహీనుడు బలవంతుల నిమిత్తం లేదు. ఎటువంటి వారినైనా ఆయన చేతుల్లో తీసుకొని ఆయన సిద్ధపరుస్తాడు. ఆయన సిద్ధపరిచి బలమైన యోధులుగా, సువార్తకులుగా, గొప్ప దైవజనుడిగా ప్రభు సిద్ధపరుస్తాడు. వస్తావా? అలా ఫిలిప్పీ సంఘం చూస్తే 4వ అధ్యాయం 15వ వచనం నుండి 18 వరకు చూస్తే, ఫిలిప్పీ సంఘస్థులు వారుకున్న ఆస్తుని సమర్పించారు. వారుకున్న మాటికి పౌలు సేవ చేస్తుంటే, పౌలు పరిచర్య చేస్తుంటే, అనేక దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే, అటువంటి పౌలుకి మూటలు కట్టి పంపించేవారండి. ప్రియులారా, ఆట గురించి పౌలు ఏమని రాసి తెలుసా? అవి మనోహరమైన యాగములు, దేవునికి ఇష్టకరమైన యాగములు అన్నాడండి. ప్రియులారా, వారిచ్చిన ద్రవ్యమే కావచ్చు, వస్తు రూపములు కావచ్చు, బట్టలే కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ దేవుని సేవ కొరకు ఫిలిప్పీ సంఘం మాటికి దేవుని సేవ కొరకు ఇచ్చి పంపించింది గనక అవి మనోహరమైనవి, దేవుడు అంగీకరించడానికి యోగ్యమైనవి. నీకున్నది ఇచ్చిన ఆయన అంగీకరిస్తాడు, నిన్ను నీవు అర్పించుకుని ప్రభు అంగీకరిస్తాడు. దానికి ఎలా తెలుసా? ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించిన దాన్ని బట్టి ఈ రోజున నీ అర్పణను ప్రభు అంగీకరిస్తాడు. నీవు అప్పగించుకుంటే నిన్ను ప్రభు అంగీకరిస్తాడు. ప్రియులారు, ఇంకో మాట చెప్పనండి. ఈ రోజున నువ్వు ఎంత బలహీనుడవైనా, ఎంత బలహీనరాలవైనా, నీ దగ్గర తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా, ఏదైనా నీకున్నది ఇచ్చినా ఆయన దాన్ని అంగీకరిస్తాడు. నిన్ను నీవు ఆయనకు అప్పగించుకున్నా నేను దాన్ని అంగీకరిస్తాడు. అంగీకరించి ఆయనకిష్టమైన రీతిలో వాటిని సిద్ధపరిచి ఆయన మహిమార్థముగా ఆయన రాజ్యం వ్యాప్తి చెందడానికి నీవిచ్చినవి నిన్ను కూడా వాడుకుంటాడు. అవును, ఈ రోజుల్లో సేవకుల కొరకై కొన్ని ఫోన్ల ద్వారా సాక్ష్యాలు ఇస్తున్నాం. అయ్యా, ఈ లాక్డౌన్ ద్వారా మా సంఘస్థులు వారు వచ్చి తెల్లవారుజామున వచ్చి, ఇదిగోనండి మాకు వారు కానుకలు, దశం భాగాలు, వారి అర్పణలు, బియ్యాలు అన్నీ తీసుకొచ్చేస్తున్నారండి, మాకేమీ కొదవలేదు. ప్రియులారా, వారు ఎంత గొప్ప త్యాగం చేస్తున్నారు. అవి దేవుడు అంగీకరించే అర్పణలు, దేవుడు అంగీకరించే కానుకలు. ఏది ఇచ్చినా దేవునికి అది అంగీకరిస్తారని ఏబేలు యొక్క అర్పణ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఏదైనా పర్లేదు, అది తక్కువ ఎక్కువ, విలువైనా విలువలేనివా,
అది కాదు. నీకున్నది దేవునికి, నిన్ను దేవునికి దేవుడు అంగీకరిస్తాడు. అది రెండోది. మొట్టమొదట దేవుడు ఆదాముతో మాట్లాడిన విషయాల్లో మానవ జాతితో మాట్లాడతాడు. మానవ జాతితో మాట్లాడే దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. నాతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడని గ్రహించుకున్నాం. రెండవదిగా ఏబేలు యొక్క అర్పణ ద్వారా నీ అర్పణ కూడా దేవుడు అంగీకరిస్తాడు. ఏబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించినట్టుగా నీ అర్పణను కూడా దేవుడు అంగీకరిస్తాడని నువ్వు తెలుసుకో. మూడవదిగా ఏనోషు, షేతునకు పుట్టాడు ఏనోషు. ఏనోషు పుట్టినప్పుడు ప్రార్థన చేయడం ఆరంభమైంది. ఎంత శ్రేష్టం! ఏనోషు పుట్టినప్పుడు షేతునకు ఏనోషు పుట్టాడు. ఆ ఏనోషు పుట్టినప్పుడు అక్కున్న వారందరూ, షేతు వీళ్ళందరూ కలిసి యెహోవా నామమున ప్రార్థించడం మొదలుపెట్టారు. అవును, నేను అనుకుంటున్నాను చాలామంది గృహాల్లో ఈ లాక్డౌన్ ద్వారా ఈ 52-53 రోజుల్లో అనేక మంది గృహాల్లో కుటుంబ ప్రార్థన మొదలుపెట్టారు. కుటుంబంతా కలిసి 1 గంట 2 గంటలు 3 గంటలు ప్రార్థించడం మొదలుపెట్టారు. ప్రియులారా, మనకంటే ముందు అక్కడ మొదలుపెట్టారు. నీవు ప్రార్థించి జవాబు పొందడానికి ప్రార్థన చేసిన ఆ ఏనోషు పుట్టిన ద్వారా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించిన ద్వారా ఈరోజు కొన్ని ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ప్రియులారా, గమనించండి, దేవుడు మానవుడితో మాట్లాడతాడు. మానవుడు అర్పించిన అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. మూడవదిగా ప్రార్థించడం, యెహోవా నామమున ప్రార్థించడం. మనం ప్రార్థించిన గొప్ప విషయం మనకి దేవుడు నేర్పించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి శిష్యులకి ప్రార్థన నేర్పించారు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు మీ చిత్తం నెరవేర్చబడునుగాక అని ప్రార్థన నేర్పించాను. ఆ పరలోకముందున్న దేవుణ్ణి ఏమి పిలమన్నాడు చెప్పాలండి? పరలోకముందున్న మా తండ్రి అన్నాడు. తండ్రి అని పిలవండి దేవుణ్ణి. ఏమి యోగ్యతనిచ్చి నాకు ఎందుకు నవ్వుతానంటే, నేను దేవుణ్ణి నా తండ్రిని తండ్రి అని పిలవడం నాకు చాలా ఇష్టం. నేను చాలా హృదయపూర్వకంగా, My Father, I came to your presence today morning to kiss your feet, Lord, to embrace you, Lord, to worship you. I worship you with my whole heart, Lord. ఈ రీతిగా నా హృదయం అంతటితో నా తండ్రిని ముద్దు పెట్టుకుని ఆరాధన చేస్తాను. తండ్రి అని పిలవడం నాకు చాలా ఇష్టం. దావీదు కూడా చాలా ఇష్టం. దావీదు కూడా అంటాడు, మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 10వ వచనంలో, మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా, నువ్వు నిరంతరం స్తోత్రార్హుడు అని దావీదు దేవుని స్తుతించి ఆరాధన చేస్తాడు. దేవుడు ఏమన్నారు తెలుసా? 49వ కీర్తన 26వ వచనంలో, దావీదు నన్ను తండ్రి అని పిలుస్తాడు కనుక దావీదుని నేను నా జ్యేష్ఠ కుమారుడిగా చేస్తాను. బాబా నా తండ్రి అని మొరపెడతారు దావీదు. అందుకనే నా తండ్రి అని మొరపెడతారు కనుక నన్ను తండ్రి అని పిలుస్తాడు కనుక, తన హృదయం అంతటితో నన్ను తండ్రి అని పిలుస్తాడు కనుక నా జ్యేష్ఠ కుమారుడిగా అతను నేను చేస్తున్నాను. 89వ కీర్తన 26వ వచనంలో చదువుకోండి ప్రియులారా. నీవు దేవునికి కుమారుడివి, జ్యేష్ఠ కుమారుడు కావాలి, తండ్రి అని పిలువు. అది ప్రభువు నేర్పించారు. ఏనోషు పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభమైంది ప్రియులారా. ఆ ప్రార్థన చేసినప్పుడు మనం కూడా ప్రార్థన చేయగలం. మనం కూడా తండ్రిని పిలవగలం. మనం కూడా పరలోకమందు తండ్రికి ప్రార్థన చేయగలం. నా నామమున మీరు దేన్ని అడుగుదురో అని యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభువు చెప్పినట్టుగా, నా నామమున తండ్రిని దేన్ని అడుగుతారో అది నేను చేస్తాను. నా నామమున దేన్ని మీరు అడుగుతారో దాన్ని చేస్తానని ప్రభువు చెప్పాడండి. ప్రియులారా, ప్రార్థించడం మొదలుపెట్టండి. ప్రార్థించడానికి మనకు మంచి అవకాశం ఇచ్చాడు. దేవుడు మనతో మాట్లాడతాడు, మన అర్పణలు అంగీకరిస్తాడు. మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి అవకాశాన్ని ప్రభు మనకు కల్పించాడు, మనకు అవకాశం ఇచ్చాడు.
చూడండి, బైబిల్లో ఎబ్బేజ్ అని ఒక సహోదరుడు ఉన్నాడు. ఎబ్బేజ్ మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 9-10 వచనాల్లో ఒక 4 ఉన్నాయి. 4 ప్యాకేజ్ ప్రేయర్, 4 ప్యాకేజ్, 4 పట్లాలనుకుని 4 విధాలుగా ప్రార్థన చేశాడు. అక్కడున్న 4 విధాలు నేను చదువుతున్న మాట. మొదటి దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతం 4వ అధ్యాయం, 4వ అధ్యాయము 4వ అధ్యాయం 9-10 వచనాలు. ఎబ్బేజ్ తన సహోదరుల కంటే ఘనం పొందినవాడై ఉండెను. వేదన పడి అతని కంటిని అతని తల్లి అతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టాను. ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండా దయచేసి నాకు కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ప్రియులారా, నన్ను మాట చెప్పనండి, 4 విషయాలు ప్రార్థన చేశాడు ఎబ్బేజ్. ఏం ప్రార్థన అంటే 4 విషయాలు అక్కున్న పైన కింద పైన చెప్తాం. ప్రియులారా, మొట్టమొదట ఆ పాయింట్లు రాకమునుపు ఇశ్రాయేలులు దేవుని గూర్చి మొర్ర పెడుతున్నాడు. ఇశ్రాయేలుడు దేవుడే దేవుడు, నేను ఇశ్రాయేలుకి దేవుడు అని ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇశ్రాయేలుడు దేవుని గూర్చి మొర్ర పెడుతున్నాడు. ఆ మొర్ర పెట్టినప్పుడు 4 విషయాలు అన్నాడు. మొట్టమొదట నేను కిందన్న మాట మొదలు చెప్తున్నాను. మొట్టమొదట, ఏ కీడు రాకుండా ప్రభువా నువ్వు నన్ను కాపాడయ్యా, ఏ కీడు రాకుండా నువ్వు నన్ను కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ఈ లోకమంతా కీడు చేసి మనుషులతోనే ఉంది. అన్నదమ్ములు, అక్కజెల్లు, వారు, బంధువులు, చిన్నాన్న, పెద్దనాన్న, ఏమీ లేదు ప్రియులారా. కీడు చేసి వాళ్ళు చాలామంది లోకం ఉన్నారు. అయితే ఈ ఎబ్బేజు ప్రార్థనలో మొట్టమొదట, ప్రభువా నన్ను కీడు చేసే మనుషుల నుండి తప్పించయ్యా, ఏ కీడు నేను చేయకూడదు, నన్ను ఎవరు కీడు చేయకూడదు అయ్యా, కీడు నుండి తప్పించయ్యా అని ప్రార్థన చేశారు. ప్రియులారా, నేను హైదరాబాదులో ఫతేనగర్ అనే ఆ నగర్లో నేను సేవ చేసినప్పుడు అనేక సార్లు నన్ను ఈ లోకంలో లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒకసారి కాదు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో కీడులు చేశారు. నన్ను లోకం లేకుండా చేయాలనుకున్నారు ప్రియులారా. కానీ వాటిలన్నిటి నుండి నా దేవుడు నన్ను కాపాడాడు. ఎన్ని కీడులో, ఎన్ని మరణాలు, ఎన్ని అపాయాలు, ఎన్ని ప్రమాదాలు ప్రియులారా, ఎన్ని కీడులు తలపెట్టారు నా విషయంలో. భూమి మీద వీడి లేకుండా ఉండాలని చాలా తలపెట్టారు ప్రియులారా. కానీ నేటి వరకు నన్ను ఏ కీడు, ఏ మనుషుడు నన్ను ఈ లోకమును లేకుండా చేయకుండా ప్రభు నన్ను కాపాడాడండి. వారి చేతులను ప్రభు నన్ను కాపాడాడు. కీడు రాకుండా కాపాడాడు. ఎబ్బేజును కూడా కీడు రాకుండా కాపాడాడు. రెండో ప్రార్థన, దేవా నీవు నన్ను ఆశీర్వదించయ్యా అన్నాడు. ఏ కీడు రాకుండా కాపాడు ప్రభువా. రెండోదిగా, బ్లెస్ మీ లార్డ్, నన్ను ఆశీర్వదించయ్యా, నేను ఆశీర్వాదానికి కారకుడు ఉండాలి ప్రభువా, నన్ను ఆశీర్వదించాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాను. ఓ ఇశ్రాయేలు దేవా, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నా పితరుల దేవా, ఇశ్రాయేలు దేవా, నిరంతరం స్తోత్రార్హుడా, మహిమకు యోగ్యుడా, నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా. నిశ్చయముగా, మళ్ళా మాట, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. షూర్లీ బ్లెస్ మీ మై ఫాదర్, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు తండ్రి అని ప్రార్థన చేస్తాను. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు, యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాం వెండి, బంగారం, పశువులు, దాసులు కలిగి బహుధనవంతుడు. అబ్రహాముని ఎంతో ధనవంతుడిగా దేవుడు చేశాడు. అబ్రహాం దేవుడు ఎంతో ఆశీర్వదించి దేవుడు దీవించాడు. అలాగని ఇస్సాకును ఆదికాండం 26వ అధ్యాయం 29వ వచనంలో
పక్కన్న రాజులు అంటున్నారు, అది వరకే రాజులు ఆ దేశం ప్రజలు ఇస్సాకెంతో నష్టం కలుగు చేయాలనుకున్నారు. కానీ ఆ నష్టం కలుగు చేస్తున్న సమయంలోనే దేవుడు ఆయన తోడిని ఆశీర్వదించాడు. అప్పుడు అబీమెలెకు రాజులు ఏమన్నా తెలుసా అండి, ఇదిగో నువ్వు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడవు. బాబా, యెహోవా దేవుడు, నీ దేవుడయ్యా, నిన్ను ఆశీర్వదించాడయ్యా. సర్వసృష్టి ఆదికాండం 26 అధ్యాయం నేను చదువుతున్నాను, 29 వచ్చిన చివరి భాగం. నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడు అనిరి. మేమెన్నో కీడులు చేయాలనుకున్నాం, ఎన్నో తలపెట్టాం, మా దేశం నుంచి వెళ్ళగొట్టాలనుకున్నాం. మా దేశంలో నీవు తవ్విన బావిలను తీసేసుకున్నాం. నీవు తవ్వించిన బావిలు అన్ని మేము పూడ్చి వేశాం, నీకెంతో కీడు చేశాం. ఎన్నోసార్లు తరిమేద్దారనుకున్నాము కానీ, ఎన్నోసార్లు కీడు చేయి తలపెట్టాము కానీ మా వల్ల కాలేదయ్యా. ఎందుకు తెలుసా, నీవు యెహోవా చేత ఆశీర్వాదం పొందినవాడు. ప్రియులారా, అదే చెప్తున్నాడు, ప్రభువా నన్ను నిశ్చయముగా ఆశీర్వదించయ్యా. అబ్రాహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇశ్రాయేలు దేవా, నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేశాను. ప్రియులారా, ఇక్కడ ఈ ప్రతి వచనాల్లో కూడా నా జీవితంలో సార్థకమైపోయిందని, నా జీవితంలో నిజమైపోయింది. అది కీడు రాకుండా ప్రభువు కాపాడాడు. నన్ను ఎంత ఆశీర్వదించాడంటే చాలా ఆశీర్వదించాడు. ఎంతో దేవుడు దీవించాడు, ఎంతో ఆశీర్వదించాడు. ఆ దీవులు ఎంతంతా కాదు ప్రియులారా, ఎన్నో దేశాల్లో సువార్త ప్రకటించడానికి, మన దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో సువార్త ప్రకటించడానికి, ఎన్నో సంఘాలు కట్టడానికి, 100 మంది సేవకులను సిద్ధపరచడానికి, 100 మందికి కుటుంబాలకి నేను దీవెనకర ఉండడానికి నన్ను ఆశీర్వదించిన ఆశీర్వాదం ఇతరుల జీవితాల్లో కనబడుతుంది. గాడ్ బ్లెస్ మీ ఫర్ అనదర్ పీపుల్. అనేక మంది కొరకు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అనేక మంది, వందలాది మంది కుటుంబాలకి నన్ను దీవెనకరంగా ప్రభువు చేశాడు. ప్రియులారా, ఏమి చెప్పాలండి, యెహోవా నువ్వు నన్ను దీవించయ్యా. ఎబ్బేజు ప్రార్థనలో ఏ కీడు రాకుండా కాపాడాడు. నువ్వు నన్ను ఆశీర్వదించమన్నాడు, ఆశీర్వదించాడు. ఆ రోజు ఎబ్బేజుని దీవించిన ఆశీర్వదించిన దేవుడే నన్ను ఆశీర్వదించాడు. నన్ను ఆశీర్వదించిన దేవుడే ఈ రోజున నిన్ను ప్రభు ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను ప్రభు దీవించబోతున్నాడు. నిన్ను ఆశీర్వదించిన ఆశీర్వాదం ఇతరులను ఆశీర్వదించడానికి, ఇతరులకి మేలు కలగడానికి, ఇతరుల యొక్క అవసరతలు తీర్చడానికి, ఇతరుల యొక్క అక్కర్లు తీర్చడానికి, వారి అవసరతలు తీర్చడానికి, గొప్ప పరిచర్య జరగడానికి, ఎన్నో ఆత్మల రక్షణలోకి నడిపించడానికి, ఎన్నో సంఘాలు కట్టడానికి ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నిన్ను ఆశీర్వాద కారకుడిగా ప్రభు చేయబోతున్నాడు. నిన్ను ఆశీర్వదించిన మాత్రమే కాదు, దైవ సేవకుడా, విశ్వాసి, పరిశుద్ధుడా, నా ప్రియమైన విశ్వాసి, ప్రియమైన దేవుని బిడ్డ, దైవ జనాంగమా, సకల పరిశుద్ధులారా, దైవ సేవకులారా, మిమ్మల్ని ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఆశీర్వాదమునకు కారకులుగా ప్రభు మిమ్మల్ని చేస్తున్నాడు. ఓ యెహోవా చేత దీవించబడిన వాడుగా, దేవుని చేత ఆశీర్వదించబడిన వారుగా గొప్ప సాక్ష్యాన్ని ప్రభువుని కనుగరించబోతున్నాడు. అంత సమృద్ధి అయిన దీవులతో ప్రభు నింపబోతున్నాడు. ఓకే, ఇది 2. మూడవదిగా నా సరిహద్దులను విశాలపరచమంటున్నాడు. సరిహద్దులు విశాలపరచయ్యా. ఏ కీడు రాకుండా కాపాడాలి, నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి. నా సరిహద్దులు విశాలపరచు ప్రభువా, నా సరిహద్దులు విశాలపరచయ్యా. అవును, నీ సరిహద్దులు విశాలపరచువాడు, నిన్ను ఆశీర్వదించి దీవించి నీ సరిహద్దులను విశాలపరచువాడు. ప్రియులారా, నా సరిహద్దులు కూడా దేవుడి విశాలపరిచాడని. హైదరాబాద్కు వచ్చి ఈ పత్తేనగర్లో చిన్న ఆ ప్రాంతంలో సేవ ప్రారంభించాం. ఈ చిన్న ప్రారంభించిన పరిచర్య దేశ విదేశాల్లో ఈ పరిచర్య విస్తరింపజేశాడు దేవుడు. ఈ సరిహద్దును విశాలపరిచాడు దేవుడు, ఈ సరిహద్దును విశాలపరిచాడు.
ఎంత విశాలపరిచాడంటే, ఎంతగా దేవుడు నా సరిహద్దులు విశాలపరిచాడంటే ఒక మాట చెప్పరండి, ఈ లాక్డౌన్ ద్వారా దగ్గర 50 రోజులు ఒక గృహంలో ఉండిపోయాము. కానీ కనీసం వారానికి ఒక్కసారి కూడా నా ఇంట్లోకి రావడానికి అవకాశాలు దొరికేవి కాదు. సోమవారం వెళ్ళిపోతే, లేకపోతే ఆదివారం రాత్రి వెళ్ళిపోతే మళ్ళీ ఆదివారం ఉదయమే దిగువని ఆ ప్రాంతాల్లోంచి కట్టబడిన సంఘాలకు వాక్యం చెప్పి, సేవకులను సిద్ధపరిచి, సేవకులను బలపరిచి, సంఘాల్లో వాక్యం చెప్పి, కోటాల్లో, మహాసభల్లో, ఉజ్జీవ సభల్లో, పాస్టింగ్ ప్రేయర్స్ అనేక కోటాల్లో వాక్యం చెప్పి, అనేక రాష్ట్రాల్లో వాక్యం చెప్పి, అనేక దేశాల్లో వాక్యం చెప్పి, వారానికి ఒక్కసారి ఆదివారం ఇంటిలో ముఖం చూపిస్తే చాలు. అది కూడా కొన్నిసార్లు దొరికేది కాదు. అంతగా సరిహద్దులు విశాలపరిచాడండి. ఏం చెప్పమంటారు? ఈ పత్తే నగర్లో చిన్న చర్చిలో, చిన్న మందిరంలో ప్రారంభించిన చిన్న స్థలంలో ప్రారంభించిన పరిచర్య అంచులంచులుగా విశాలపరిచాడు. సరిహద్దులు విశాలపరిచేశాడు, సరిహద్దులు విశాలం చేశాడు. ఈయన అన్నాడు, ఏదన్నా ప్రభువా నా సరిహద్దులు విశాలపరచు. దైవ సేవకుడా, ఈరోజు నీ పరిచర్యను విశాలపరచబోతున్నాడు, నీ సరిహద్దులను విశాలపరచబోతున్నాడు. మీ గ్రామం నుండి వేరే గ్రామాలకి, మీ జిల్లా నుండి వేరే జిల్లాలకి, మీ జిల్లా నుండి వేరే రాష్ట్రాలకి, వేరే రాష్ట్రాల నుండి ఇండియా దేశం అంతటికి, ఇండియా దేశం నుండి ప్రపంచానికి నీ సరిహద్దును విశాలపరచబోతున్నాడు. నేను నమ్ముతున్నాను, నేను అనుకున్నా, నువ్వు కూడా నమ్ముతున్నావు సోదరుడా. నమ్ము, తప్పనిసరిగా నీ సరిహద్దులను దేవుడి విశాలపరుస్తాడు. అపోస్తలుడైన పౌలు దమస్కు పట్టణంలో మారు మనసు పొందాడు, రక్షించబడ్డాడు, బాప్టిజం తీసుకున్నాడు, అక్కడే పరిశుద్ధాత్మ పడ్డాడు, కొన్ని దినాలు బలపరచబడ్డాడు. అక్కడే ఆ దమస్కు పట్టణంలోనే సువార్త ప్రారంభించాడు. అక్కడి నుండి ప్రారంభించిన పరిచర్య తన సరిహద్దులు దేశ విదేశాలకు ఆయన ఏ రీతిగా వెళ్ళారు, ఏ రీతిగా నడిచాడు, ఏ రీతిగా సంచరించి, ఏ రీతిగా అన్ని దేశాలు రీచ్ అయ్యాడో అసలు అర్థమే కాదు ప్రియులారా. ఆ రీతిగా దేవుడు తన సరిహద్దులను విశాలపరిచాడు. అపోస్తలుల యొక్క సరిహద్దులను ప్రపంచమంతా విశాలపరిచాడు. పౌలు యొక్క సరిహద్దులను విశాలపరిచాడు. ఇంకా చెప్పవలసిన దైవ సేవకులు బోలు మంది ఉన్నారు, లేరా? చాలామంది ఉన్నారు. ఆ దైవ సేవకులు ఎక్కడో చిన్న మారుమూలలో సేవ ప్రారంభించిన పరిచర్య ప్రపంచమంతట్లో వారి పరిచర్య విస్తరింపజేశాడు దేవుడు. ఎన్నో పరిచర్యను విస్తరింపజేశాడు. మార్టిన్ లూథర్ చిన్న ప్రారంభం, లూథరన్ చర్చెస్, అలాగనే సిఎస్ఐ సంఘాలు, మెథడిస్ట్ సంఘాలు, బాప్టిస్ట్ సంఘాలు, అలాగే హెబ్రోన్ సంఘాలు, పెంతెకోస్తు సంఘాలు, ఇండిపెండెంట్ సేవకులు, ఇంకెన్నో సంఘాలు ప్రియులారా. ఎక్కడో మూలన ప్రారంభించిన పరిచర్యలు అది దేశాల్లో విస్తరింపచిపోయి ఆ సరిహద్దును విశాలపరిచేసాడు దేవుడు. కళ్ళారు చూస్తున్నాం, వారిని చూస్తున్న వారి సాక్ష్యాలు వింటున్నాం, వారు కట్టిన సంఘాలు చూస్తున్నాం. వేల సంఘాలు కట్టారు ప్రియులారా, ఎన్నో సంఘాలు కట్టారు. మన్నా పెంతెకోస్తు, ఎన్నో సంఘాలు సహాసం ఉన్నాయి. ఇండిపెండెంట్ సేవకులు కోకొల్లలు ఉన్నారండి. అన్ని పేరుకి మాత్రమే ఇండిపెండెంట్ సేవకులు కానీ ఆ సేవకులు కానీ 100 సంఘాలు, 200 సంఘాలు, 300 సంఘాలు, 1000 సంఘాలు కట్టిన దైవ సేవకులు ఉన్నారు. వారి సరిహద్దును దేవుడు విశాలపరిచాడు. ఈరోజు నీ సరిహద్దును కూడా దేవుడు విశాలపరచబోతున్నాడు. కానీ చిన్న మాట, నీ మనసును విశాలపరచు, నీ హృదయాన్ని విశాలపరచు, నీ దర్శనం విశాలపరచు. నీ గీతలు గీసుకున్నవే అవి బద్దలు కొట్టేయి, నీ రవండు గీసుకున్నవై బద్దలు కొట్టి బయట దాటి వెళ్ళు. ప్రభువుని అడుగు, నా సరిహద్దులు విశాలపరచమని. దైవ సేవకుడా, నీ సరిహద్దులు దేవుడు విశాలపరుస్తాడు. విశ్వాసి ఒకవేళ చిన్న వ్యాపారం చేస్తున్నాము, చిన్న ఉద్యోగమేమో, చిన్న కుటుంబమేమో, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, మీ కుటుంబాన్ని దేవుడు విస్తరింపజేయబోతున్నాడు, నీ 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 వ్యాపారాన్ని దేవుడు విస్తరింపజేయబోతున్నాడు. నీ చిన్న వ్యాపారాన్ని ఎన్నో వ్యాపార సంస్థలుగా ప్రభువు చేయబోతున్నాడు.
అనేక మంది అలా చేశారు, విస్తరింపజేశారు దేవుడు. సరిహద్దులను విశాలపరిచారు. రండి మీ సరిహద్దులను విశాలపరచడానికి ప్రార్థన చేద్దాం. యెషయా గ్రంథం 54 అధ్యాయం 3-4 వచనాల్లో నీ సరిహద్దులను విశాలపరచు, నీ 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 తెరలు నీ తెరల యొక్క నిరాటంగా సాగని, నీ తారు దిగ్గొట్టుము. అది పెద్ద వర్తమానం ఇప్పుడు కాదు ప్రియులారా. నీ తెరలను విశాలపరుచు, సంకుచితం చేయకు, నీ త్రాళ్ళు దిగ్గొట్టు, నీ విశ్వాసపు త్రాళ్ళు, నీ విశ్వాసాన్ని స్ట్రాంగ్గా క్రీస్తులో తెచ్చుకో. నాటబడి ఇంకా పూర్తిగా నీ సరిహద్దును దేవుడు విశాలపరచబోతున్నాడు. 3 4వదిగా ఏమంటాడంటే, దేవా నీవు నీ చెయ్యి నాకు తోడుకుంటే చాలయ్యా. అంటే నీ చెయ్యి అంటే నువ్వు నాకు తోడుకుంటే చాలు ప్రభువా. మొట్టమొదట ఏ కీడు రాకుండా కాపాడమని ప్రార్థన చేశాడు. రెండవదిగా నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేశాడు. మూడవదిగా నా సరిహద్దును విశాలపరచమని ప్రార్థన చేశాడు. నాలుగవదిగా ఏమన్నారు చెప్పండి, నీ చెయ్యి నాకు ఎడతెగక తోడు ఉండయ్యా. అంటే నీ చెయ్యి అంటే నీవే నాతో ఉండు ప్రభు అన్నట్టు లెక్క. 89వ కీర్తనలో 21వ వచనంలో ప్రియులారు గమనించండి. 89వ కీర్తనలో 21వ వచనంలో 20వ వచనం చెప్పుకుందాం. నా సేవకుడైన దావీదును నేను కనుగొంటిని, నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించిదిని. ఇదిగో నా చెయ్యి అతనికి ఎడతెగక అతనికి తోడయుండును. అతని శత్రువుల మీద నేను అతను జయమిచ్చాను. నేను అతని శత్రువులను ఓడింపజేసి అన్ని రాజ్యాలు ఆయనకు అప్పగించాను. నా రాజ్యం ఆయనకు అప్పగించాను. నా చెయ్యి ఆయనకు తోడైంది. యెషయా గ్రంథంలో 66 అధ్యాయం 13వ వచనంలో నా బాహు మోషే కుడి ప్రక్కన వెళ్ళింది. నా బాహు, నా దక్షిణస్తం మోషే కుడి పార్శ్వమున వెళ్ళింది. అంటే మోషే ప్రక్కన నేను నడిచాను. మోషేతో నేనున్నాను, అబ్రహాంతో ఉన్నాను, దావీదుతో ఉన్నాను. సంఘంతో దేవుడు అన్నారు తెలుసా? సంఘంతో ఏమన్నారు తెలుసా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా సదాకాలం ఉంటానన్నాడు. మనతో ఉన్న దేవుడని, సదాకాలం ఉన్న దేవుడైన, సదాకాలం క్రీస్తు ప్రభు నీతో ఉండబోతున్నాడు, నిన్ను నడిపించబోతున్నాడు. ఏ కీడు రాకుండా నిన్ను తప్పించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నీ సరిహద్దును విశాలపరచబోతున్నాడు. ఆయన నీకు తోడయుండి నిన్ను నడిపించబోతున్నాడు. మూడు విషయాలు. మొట్టమొదట దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు. దేవుడు ఎబ్బేజు చేసిన ప్రార్థన అంగీకరించాడు. కీడును రాకుండా అన్నాడు, కీడు రాకుండా కాపాడాడు. ఆశీర్వదించమన్నాడు, ఆశీర్వదించాడు. సరిహద్దులు విశాలపరచమన్నాడు, విశాలపరిచాడు. నీ హస్తం, నీ కుడి హస్తం, నీ దక్షిణ హస్తం నాకు తోడుగా ఉండమన్నాడు. ఆయన హస్తం ఆయన తోడుగా ఉన్నాడు. అలా ఉండడానికి దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి అంగీకరించాడు. నంబర్ 1. రెండవదిగా అతడు అడిగిన దానిని అతనికి దయచేశాను. అతను అడిగిన దానిని అతను దయచేశాను. మూడవదిగా ఏమంటాడంటే దేవుని చేత ఘనపరచబడ్డాడు. అంటే అతని సహోదరులందరి ఎదుట అతను ఘనం పొందిన వాడై, తన సహోదరులందరి ఎదుట అతను దేవుడు ఘనపరిచాడు. అతను ప్రార్థన ఆలకించాడు, దానికి జవాబిచ్చాడు. దానికి జవాబు ఏం తెలుసా? దేవుని చేత అతను దీవించబడ్డాడు, దేవుని చేత అతను ఆశీర్వదించబడ్డాడు, దేవుని చేత అతను ఘనపరచబడ్డాడు. ప్రియులారా, అతని సహోదరులు ఎదుట దేవుడు ఏం చేశాడని చెప్పండి? ఘనపరిచాడు. ఈ రోజున నీ సహోదరులు ఎదుట, ఈ రోజున నీ ఊర్లో, ఈ రోజున నీ సంఘములో, ఈ రోజున నీ ప్రాంతంలో, ఈ రోజున నీ జిల్లాలో, నీ దేశంలో, నీ జిల్లాలో, నీ ఊర్లో, నీ రాష్ట్రంలో, నీ దేశంలో దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. దేవుని ప్రార్థన అంగీకరించబోతున్నాడు, దేవుని ప్రార్థన ఆలకించబోతున్నాడు, ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఆ ప్రార్థన జవాబు ఏం తెలుసా మీకు? దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. అబ్బాబ్బా. యెషయా గ్రంథంలో అంటారు 43వ అధ్యాయం తెలుసండి,
యెషయా గ్రంథం 43 అధ్యాయంలో ఏమంటాడంటే, నువ్వు జలముల్లో పడి దాటి వెళ్ళినప్పుడు ఉంటాను, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు నేను జ్వాలలు నిన్ను కాల్చువు, యెహోవానగు నేను నీకు తోడైన్నాను అంటాడు. అక్కడ అంటాడు 4వ వచనంలో, నీ ప్రాణ రక్షణ కరిమగా ఐగుప్తు నీకు ఇచ్చిన్నాను, నీవు నాకు ప్రియుడవైనందున గనుడవైతివి. నిన్ను దేవుడు గనుడుగా చేయబోతున్నాడు, నిన్ను దేవుడు ఘనపరచబోతున్నాడు, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. సహోదరుడా, సహోదరి, ప్రియమని విశ్వాసి, పరిశుద్ధుడా, దేవుని కుమార్తె, ప్రియమని విశ్వాసి, బాధలు ఉన్నావా, వ్యాధులు ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, ఇబ్బందులు ఉన్నావా, ఈర్కుల్లో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, నిందల అవమానం ఉన్నావా, ఒకరోజు రాబోతుంది ఇవన్నీ కూడా నీ పాదముల కింద తీసుకొచ్చి దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. దైవ సేవకుడా, ఎంత సేవ చేసినా, ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేసినా నా పరిచర్య ఎందుకు అభివృద్ధి అవ్వలేదని నువ్వు బాధపడుతున్నావా? బాధపడక, దేవుడు నీ తోడై ఉన్నాడు, దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు, నీ సరిహద్దులు విశాలపరచబోతున్నాడు. అందరు ఎదుట, నీ ఊర్లో, నీ గ్రామంలో, నీ జిల్లాలో, నీ టౌన్లో, నీ దేశంలోనే నిన్ను దేవుడు ఘనపరచబోతున్నాడు. దేవుడు ద్వారం తెరిస్తే ఎవరు మూయగలరండి? దేవుడు కార్యం చేస్తే ఎవరు ఆపు చేయగలరు? దేవుడు ఘనపరిస్తే ఎవరు ఆపు చేయగలరు? కనుక దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. మళ్ళా రండి, ఆదాముతో దేవుడు మాట్లాడాడు. ఒక మనుషుడు అని ఆదాముతో మాట్లాడితే నీతో కూడా మాట్లాడతాడు, అది గమనించు. రెండోదిగా, ఏబేలు అర్పణను దేవుడు అంగీకరిస్తే నీ అర్పణను కూడా నిన్ను కూడా అంగీకరిస్తాడు. అలా ఏనోజు పుట్టినప్పుడు ప్రార్థన ఆరంభమైతే నీవు కూడా ప్రార్థన చేయొచ్చు, నీవు కూడా ప్రార్థన చేయొచ్చు, నువ్వు కూడా ప్రార్థన పడవచ్చు. అలాగే ప్రార్థన చేసే వారిలో ఎబ్బేజు. ఆ ఎబ్బేజు అంటే ఈ వేదన, ఆ తల్లి పాపం కన్నప్పుడు చాలా నొప్పులు వచ్చే తట్టుకోలేక ఎంత అవమానం చూడండి ప్రియులారా. అవన్నీ కూడా దేవుడు తీసివేసి ఏ కీడు రాకుండా ఆ కీళ్ళను ఆపు చేశాడు, అతను ఆశీర్వదించాడు, అతను సరిహద్దును విశాలపరిచాడు. అతనికి దేవుడు తోడైనాడు. దేవుడు తోడైన దానికి ఏం తెలుసండి, 9వ వచనంలో అతని సహోదరుల ఎదుట అతని దేవుడు ఘనపరిచెను. 10వ వచనం చివరి భాగంలో దేవుడు అతను అడిగిన దాన్ని, మనవి చేసిన దానిని దేవుడు అతనికి దయచేశాను. ఈ రోజున నువ్వు మనవి చేసిన దాన్ని దేవునికి దయచేయబోతున్నాడు. నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు, నేను దేవుడిని హెచ్చించబోతున్నాను. ప్రియులారా, వస్తావు ఈ రోజున. ఆదాముతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు. ఏ న్యూస్ అర్పణను అంగీకరించిన అర్పణకి అంగీకరించబోతున్నాడు. ఏ న్యూస్ ద్వారా ప్రార్థన ప్రారంభిస్తే ఎబ్బేజు ప్రార్థన చేశాడు, కీడు నుండి తప్పించాడు, ఆశీర్వదించాడు, సరిహద్దులు విశాలపరిచాడు. తర్వాత కీడు రాకుండా కాపాడడం మాత్రం కాదు, ఆశీర్వదించాడు. ఆశీర్వదించడం మాత్రమే కాదు, సరిహద్దులు విశాలపరిచాడు. సరిహద్దులు విశాలపరచడం మాత్రమే కాదు, ఆయనకి దూడై ఉన్నాడు, ఆయన ఘనపరిచాడు. ఈరోజు నిన్ను అదే చేయబోతున్నాడు. వస్తావా ప్రభు దగ్గరికి? ప్రభుకి అప్పగించుకుంటావా? నిరాశపడక, దేవుడు నాతో మాట్లాడాడు, నీతో మాట్లాడతాడు. నిరాశపడకు, దేవుడు అంగీకరిస్తాడా? అవును, నిన్ను అంగీకరిస్తాడు. నిరాశపడకు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, జవాబిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. సమర్పించుకో, మోకరించండి, సమర్పించుకుందాం, ప్రార్థించాలి. ప్రార్థన. ప్రియులారా, ప్రార్థించక ముందు దైవ సేవకులారా, విశ్వాసులారా, పరిశుద్ధులారా, ఇదిగో ఈ రోజున ప్రభు నీతో మాట్లాడాడు. ఆదాముతో చల్లపోటున మాట్లాడిన దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఏబేలు అర్పణ అంగీకరించిన అర్పణలే విశ్వాసులారా, మీ అర్పణలు, మీ జీవితాలు ప్రభు అంగీకరిస్తారు. ఏనోషు కాలంలో ప్రార్థన చేసిన ప్రార్థన ఎబ్బేజు మొదలుపెట్టాడు. కీడు రాకుండా కాపాడమన్నాడు, కాపాడాడు. ఆశీర్వదించమన్నాడు, ఆశీర్వదించాడు.
నా సరిహద్దులు విశాలపరచమన్నాడు, విశాలపరిచాడు. నువ్వు నాకు తోడైనమన్నాడు, దేవుడు తోడైనాడు. అతడు చేసిన మనమని దేవుడు అంగీకరించాడు, దయచేశాడు. అతని సహోదరుల ఎదుట అతన్ని ఘనపరిచాడు. ఈ రోజున చేయబోతుంది. నీ ఘనమైన పాదమును బట్టి నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తున్నావు ప్రభువా. ఈ రోజున ఆదామును ముందు పెట్టావు, మాతో మాట్లాడుతావు. ఆదాము ద్వారా దేవుడు మాతో మాట్లాడతావు. ఏబేలు అర్పణను అంగీకరించిన మా అర్పణను అంగీకరిస్తావు. ఏనోసు పుట్టినప్పుడు ప్రార్థన ఆరంభం ఎబేలు చేశాడయ్యా. ఆ 4 విషయాల్లో ప్రార్థన చేశాడు, అంగీకరించావు, ఘనపరిచావు. ఈ రోజున ఎవరైతే వారి జీవితాలు సమర్పించుకుంటున్నారో ప్రభువా, దైవ సేవకులు వారి సరిహద్దులు విశాలపరచమని దైవ సేవకులు సమర్పించుకొని ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. ఈ రోజు నుంచి వారి సంఘ సరిహద్దులను విశాలపరచమని ప్రార్థన చేస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించిన ఆయన, వారి పిల్లలను ఆశీర్వదించిన ఆయన, విశ్వాసాలు చేస్తున్న వ్యాపారాలను దీవించిన ఆయన విశాలపరచమని ప్రార్థిస్తాం. ఘనపరిచి మహిమ పొందమని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చేసి మహిమ పొందమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రేజులాడండి. దయచేసి మాకు ఫోన్ చేయండి, ఈ మెసేజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మంది పంపించండి, మీరు ఫోన్లు చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. వచ్చి మరలా లక్షవారం బేస్తవారం అంటే మనం మళ్ళీ కలుసుకుంటాం 5 గంటలకి. ఆ లక్షవారం అయిన తర్వాత ఆదివారం మళ్ళీ కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.